సారి దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వండి అని. వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్ అండి? నేను జేపీపీ పార్టీ తరపు నుంచి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి అయింది, మంత్రి అయింది, ఉప ముఖ్యమంత్రి అయింది, మీ మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవడానికా, మీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవడానికా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా నిలబెట్టుకోవడానికా? సో నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, వీళ్ళకి మీరు 164 సీట్లు ఇచ్చింది దేనికోసము అంటే, 164 సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో సంపాదించే డబ్బు ఒక నెలలో సంపాదించడం కోసమా? పవన్ కళ్యాణ్ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడి అవినీతి నేను ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నా. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ రమారమి 1,40,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండు దుర్మార్గుల చేతుల్లో ఉంటే నువ్వు తోలు తీయాల్సింది, తొక్క తీయాల్సింది ఆ దుర్మార్గులది. కానీ ఊరికే పొలిటికల్ ఉపన్యాసాలు ఇచ్చి సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పటానిక? నేను వస్తా, 1 by 1 వస్తా దానికోసం. సో రాష్ట్ర ప్రజలను నేను కోరేది ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఎవరి కోసం మీరు 164 సీట్లు ఇచ్చారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, పోయినాయి. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అన్నారు. 19 నెలల నుంచి వాళ్ళకి పడాల్సిన 1,500 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నా నేను. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్నారు. నెలకు 3,000 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నా నేను. ఎప్పుడు వేస్తున్నారు చెప్పండి? ఈ 19 నెలల డబ్బులు నిరుద్యోగులకి ఎప్పుడు వేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పన చేస్తామన్నారు. ఎప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా ఆ పిల్లల పేర్లన్నీ ప్రకటిస్తున్నారో చెప్పమంటున్నారు. జనవరి 1వ తారీఖుకి 2,50,000 ఖాళీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూరిస్తామన్నారు. ఈ రోజు వరకు పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇవ్వాల. మిగతా 2,35,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. రేపు 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని అడుగుతున్నాం. మహిళలకు ఉచిత సిలిండర్ ఇస్తామన్నారు. లింగమని 2 సిలిండర్లు ఒక సిలిండర్లో ఇచ్చారు. అది కూడా 20% జనాభాకి ఇచ్చారు. ఈ రోజు వరకు సిలిండర్లు ఇవ్వలేదు. రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలు పడతాయి అన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో 7,000 రూపాయల కంటే ఎక్కువ పడలా. ఒక పక్క టమాటాకు ధర లేదు, మొక్కజొన్నకు ధర లేదు, పచ్చిమిర్చికి ధర లేదు, పత్తికి ధర లేదు. రైతులందరూ సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులకు ఒక ట్రిబ్యునల్ వేస్తానని, ఆ ట్రిబ్యునల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు ట్రిబ్యునల్ వేస్తున్నారు? ఎప్పుడు దోషులకి మీరు శిక్ష వేస్తున్నారని అడుగుతున్నాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆడంగి మాటలకి ఉన్నటువంటి, ఈ ఆడంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగళంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతాను అన్నాడు. నన్ను చొక్కా పట్టుకొని అడగండి, రోడ్డు మీదకి తీసుకురండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, ఏం సమాధానం చెప్తావు? జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం. డ్రెస్ మార్చినంత ఈజీ కాదు నాయన వాగ్దానం మార్చటం. ప్యాంటు మార్చినంత ఈజీ కాదు నాయన మీ ధర్మాలను మార్చటం. మనది ఏ ధర్మమో మనకు తెలీదు, మనం ఏ ఇజమో మనకు తెలీదు, మనం ఏ ప్రాంతమో మనకు తెలీదు, మనం ఏ భాషో మనకు తెలీదు, మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఏంది అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలుసు. నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని,
ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఒక మంచి ఏంటి? రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి వ్యక్తుల మాటలు నమ్మి మీరు ఓట్లేసి లక్షల మెజారిటీతో వీళ్ళని గెలిపించి 100కి 100% వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు సనాతన ధర్మం అని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఈ సమాజంలో దోషులుగా నిలబెడుతున్నాడు పవన్ కళ్యాణ్. నేను అడుగుతున్నా ముస్లిమ్స్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరిని అడుగుతున్నా, మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు మనుషులుగా కనిపించటం లేదా పవన్ కళ్యాణ్కి? ఉప ముఖ్యమంత్రి గారికి మీరు మనుషులుగా కనిపించటం లేదా? అసలు ఈరోజు రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఉంటుంటే ఈరోజు ప్రజలు ఓట్లేసింది 21 సీట్లు 100కు 100% నిలబడిన చోటల్లో ఎందుకు గెలిపించారు అని ఒకసారి కూడా ఆలోచించొద్దా? నేను అడుగుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని. క్రిస్టియన్స్ ఓట్ లేకుండా మీరు ఈరోజు పిఠాపురంలో అంత మెజార్టీతో గెలిచారా అండి? మీ ఎమ్మెల్యేలందరూ కూడా క్రిస్టియన్స్లు ముస్లిమ్స్ ఓటేయకుండా గెలిచే ఈరోజు వాళ్ళు మీకు సెకండ్ గ్రేడ్ పీపుల్లా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు ద్రోహుల్లాగా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు దగాకోరీలాగా కనిపిస్తున్నారా? సనాతన ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారా? మీరు మీ ఇజం మారిస్తే మార్చుకోండి, తప్పేముంది. మీకు ఒక ఇజం ఉంది, ఆ ఇజం ప్రకారం మీరు వెళ్ళిపోండి. అంతేగాని దానికి మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గెలిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ గెలిపిస్తే, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి కాక మరి ఎక్కడికి వెళ్తుంది? 19 నెలల కాలంలో కనీసం ఈ రాష్ట్రాల్లో కనీసం పట్టుమని 10 రూపాయల పెట్టుబడులు తేని, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుబడులు తేలేని ఒక చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఒక అనాగరిక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, అమిత్ షా వీళ్ళు ఉన్నారు, నేను కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు మీటింగ్కి వెళ్తే సెక్యూరిటీ తట్టుకోలేరు. ఈ పోస్కోలు కబుర్లు చెప్పటమే కానీ నీ వల్ల అమిత్ షా నీకు పక్కన కూర్చోబెట్టుకొని బిస్కెట్ పెట్టడం వల్ల, దూరంగా వెళ్తుంటే లాక్కొని వచ్చి చాక్లెట్ పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిన ఉపయోగం ఏంటయ్యా పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన ఉపయోగం ఏంటి? పోలవరానికి ఏమైనా నిధులు తెచ్చావా? ప్రత్యేక హోదా తెచ్చావా? రాష్ట్రానికి అమరావతికి ఏమైనా నిధులు తీసుకొచ్చావా? రాష్ట్రంలో అణగారిపోతున్నటువంటి నిర్వీర్యమైపోతున్నటువంటి పంచాయతీల కోసం ఏమైనా నిధులు తీసుకొచ్చావా? స్టాట్యూటరీ పరంగా మనకు వచ్చే నిధులు కాదు నేను అడుగుతుంది. మీరు వ్యక్తిగతమైన హోదాలో రాష్ట్రానికి ఏమైనా గ్రాంట్లు తీసుకొచ్చారా? చెప్పమనండి. మీ యొక్క 20 మంది ఎంపీల యొక్క ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీరు ఈ రాష్ట్రానికి మీరు మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మీరు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడి ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి? ఇవన్నీ వదిలేసి ఏం చేస్తావా? మక్కిలు ఎరగొడతావా? ఎవరి రౌడీ షీటర్లే మక్కిలు ఎరగొడతావా? కాలు కీలు ఎరగదీస్తావా? అసలు ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనా అవి? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, చాలా సీరియస్గా అడుగుతున్నా.